రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలు విస్తరించాలని తమ లక్ష్యమని చెప్పారు. సచివాలయంలో సీఐఐ ప్రతినిధులు, బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు. జహీరాబాద్లో ఐటీ, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ పరిశ్రమలు సైతం స్థాపిస్తామని వివరించారు. రక్షణ, నావిక రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని, కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని తనను కలిసిన పారిశ్రామిక ప్రతినిధులతో ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజిస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫార్మాసిటీపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఒకే చోట కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ కు 14 రేడియల్ రోడ్లు, 12 హైవేల కనెక్టివిటీ ఉంది. వీటిని దగ్గరలో ఉండేలా ఒక ఫార్మా విలేజ్ ఏర్పాటు